మోడీ గారు తాను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను అని భరోసా ఇచ్చారు యువకులకి. దాని ఆధారంగానే అతనికి చాలా మంచి ఓట్లు వచ్చాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోయారు, ఆయన తర్వాత ప్రజలు మర్చిపోయారు. ఏదో నా పోటీ వాళ్ళు ఒకటో వార లిస్టులు తప్పించి. మీకు వింత సంగతి చెప్తాను. హిమాచల్ ప్రదేశ్లో మన ఈ మధ్య స్వీపర్లు, రోడ్డు మీద తుడిచే కార్మికులు కావాలని ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనకి మనకి సుమారు ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 2 వరకు 1,20,000 అప్లికేషన్స్ వచ్చాయండి. దానిలో గ్రాడ్యుయేట్స్ 40,000 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 7,000 మంది. మరి ఉద్యోగాలు ఎంత అవసరం ఉందో, ఎంతమందికి కావాలో తెలుస్తున్నది.